స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ప్రస్తుతం ఏపీలో గత 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల గోదావరి జిల్లాలో తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాలు, ముఖ్యంగా వేల ఎకరాలు నీట మునిగాయి. మరి ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి నియోజకవర్గ పరిధిలోని నందమూరు, ఆరుల్ల, ఇంకా దాదాపుగా 7-8 గ్రామాల్లో వేల ఎకరాలు, అంటే ఇంచుమించుగా 10,000 ఎకరాలు ఎర్రకాలువ పరివాహ ప్రాంతంలో ఉన్న పొలాలన్నీ నీటి మునిగాయి. అప్పుడే నాట్లు వేశారు. మరి అప్పులు తీసుకొచ్చి నారుమళ్ళు వేసుకుని ఈవేళ కొద్ది రోజుల్లోనే అకాల వర్షాల వల్ల, వరద ముంపు వల్ల, ఎర్రకాలువ ముంపు వల్ల వేల ఎకరాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఆదుకోవాలని ఒక సంకల్పంతో ఉన్నప్పటికీ కూడా, కాకపోతే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇన్సూరెన్స్ రావాలంటే 40 రోజులు దాటితే రావడానికి అవకాశం ఉండదు. కానీ రైతాంగం అయితే ఇబ్బందుల్లో ఉన్నారు. మరి వారి ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎన్ని వేల ఎకరాలు ప్రతి సంవత్సరం, ఒకసారి కాదు, ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ ఇది. మరి ఎరకాల వల్ల ఇన్ని వేల కుటుంబాలు, లేకపోతే ఇన్ని వేల ఎకరాలు నష్టపోవడం వల్ల ప్రతిసారి ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడాలంటే కష్టంతో కూడిన వ్యవహారం. కాబట్టి వీటి మీద రైతాంగం, ఇప్పుడు నందమూరులో ఉన్నాము, తాడేపల్లిగూడెం సమీపంలోని నందమూరులో ఆ గ్రామంలో ఉన్న ఇక్కడ రైతులందరూ కూడా వారి యొక్క ఆవేదన, బాధ, మరి ఎందుకంటే కళ్ళ ముందు వేల రూపాయలు అప్పు తీసుకొచ్చి నార్మల్ వేస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వేళ ఒకేసారి ఆ యొక్క వాటర్ వల్ల మొత్తం కొట్టుకుపోతే మళ్ళీ నార్మల్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే రైతులను అడిగి వారి అభిప్రాయాలు ఏంటి, వారు జరిగిన ఇబ్బందుల మీద ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శేషు గారు, బాగున్నారా? ఏంటి, ఏం జరిగింది వరదల వల్ల, ఎర్రకాల వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇటు తిరిగి చెప్పండి. నా పేరు నందం శేష్ అండి. మాకు ప్రతి సంవత్సరం ఈ ఎర్రకాల వరద వల్ల చాలా నష్టపోతున్నామండి. మాకు 2020 సంవత్సరంలో వచ్చిన వరదకి పడిపోయిన గండ్లు అసమర్థతగా కట్టారండి. ఆ గళ్ళు మళ్ళీ ఇప్పుడు పడిపోయి పూర్తిగా నష్టపోయామండి. తర్వాత ఏమో మాకు రైలు గట్టు కాడ 100 మీటర్లో రైల్వే స్థలం వాళ్ళు రైలు గట్టు కంట గట్టు వేయనివ్వలేదు. ఆ గట్టు వేయనివ్వనందువల్ల అటు ఎడాపెడా కూడా మాకు 2 విధాలుగా కూడా నష్టం జరుగుతుందండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలోనూ మా పాత అక్విడేట్ తీసేసి కొత్త అక్విడేట్ కట్టారండి. కొత్త అక్విడేట్కి 2 కారణాలు మూసేశారు. ఇది వరకు పాత అక్విడేట్ 8,000 క్యూసెక్ల నీరు అయితే ఇప్పుడు 22,000 క్యూసెక్ల నీరు బయటకు వెళ్ళడానికి కట్టారు. అయితే దాన్ని 2 కారణాలు కింద ఉన్నటువంటి పెద్ద పెద్ద రైతుల ఒత్తిడి వల్ల 2 కారణాలు మూసేశారండి. ఆ 2 కారణాలు కూడా తెరిచి ఉన్నట్టయితే మాకు ఇంకా కొంత సేఫ్టీ జరిగి ఉండేదండి. ఆ 2 కారణాలు కూడా తెరిపించాలి. అందులో కొంత ఈ వరదల వల్ల కొంత పూడికి కూడా పూడిపోయిందండి. ఆ పూడికి కూడా ప్రభుత్వం వారు తీయించాలని చెప్పని మనం చేసుకుంటున్నాం. మరి అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి ఇప్పుడు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ప్రభుత్వం తరపున మంత్రులు కింజారపు మన అచ్చెన్నాయుడు గారు, మరి నిమ్మల రామానాయుడు గారు, పార్థసారథి గారు, మంత్రులందరూ కూడా మరి అక్విడేట్ తనిఖీ చేయడానికి వస్తున్నారు. మరి వాళ్ళని మీరు ఏం అడగబోతున్నారు? మరి అప్పుడు గవర్నమెంట్లో చేశారు కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీకు మేలు జరగాలంటే ఏమి అడగాలని డిసైడ్ అయ్యారు మీరు? మా రైతులను ఆదుకోవాలని అడదలుచుకున్నామండి. ఇప్పుడు మాకు మొత్తం చేలన్నీ పోయినాయి. ఎటు చూసినా మా ఊరు మొత్తం ఆయకట్టు అంతా పోయిందండి.
కాలువ అవతల కానీ యువతలు కానీ మెరక లేదు, పొలం లేదు, మొత్తం ఆయకట్టంతా పోయిందండి. మా రైతులకి ఏమన్నా ఇన్పుట్ సబ్సిడీ కాకుండా విత్తనాలు కానీ ఇంకో వేరే రకమైనటువంటి ఇప్పటి వరకు మాకు ప్రత్యామ్నాయ మార్గం అనేటువంటిది ఏమీ దొరకలేదండి. కళ్ళతోటి గవర్నమెంట్ ఏదైనా సేఫ్టీ చేస్తుందేమని చెప్పిన ఆశతోటి చూస్తున్నాం. అయితే వారు బడ్జెట్ సమావేశాల మీద అసెంబ్లీ జరుగుతున్న వల్లనే మా దగ్గరికి రాలేదని మేము అనుకుంటున్నామండి. రేపు వచ్చినట్టయితే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మంత్రివర్యులతో విన్నవించుకుంటాం. కుడేటు కారణాలు పూడిక తర్వాత కొంగూరుగూడెం ప్రాజెక్టు కాడి నుంచి నందమూరు వరకు ఎరగాలకు రీడింగ్ లేదండి. మా నందమూరుకు ఒక్కటే రీడింగు. నందమూరు కాడి నుంచి దువ్వక్కడేటు దాకా ఎరగాలం అంటారండి. దువ్వక్కడేటు కాడి నుంచి కింద ఎనమదూరు డ్రైన్ అంటారు. ఆ ఎనమదూరు డ్రైన్కి దువ్వక్కడేటు కాడ 4 తలుపులే పెట్టారండి. ఇంకా ఫ్లడ్ ఎక్కువతుందని అటువైపు ఇటువైపు గోడలు కూడా ఎత్తుగా కడుతున్నారండి, ఫ్లడ్ వెళ్ళకండి అని. ఆ ఫ్లడ్ అంతా మాకు వెనక తాసేస్తుంది. ఆ గోడలు కూడా కుదించి అక్కడ ఇంకా తలుపులు అవి కొంచెం ఇంకో కానా ఎక్స్ట్రా పెడితే మాకు కొంచెం సేవ్ అవుద్దని చెప్పారని మా అభిప్రాయం అండి. మీరు చెప్పండి. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇది ఒకసారి కాదు, ఇది మరి కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. మరి దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలంటే ప్రభుత్వాలు ఏం చేస్తే బెటరు? మీరు ప్రతిసారి ఇలాగే భారీ వర్షాలు ఎక్కడెక్కడో పైన పడితే దాని వరద నీరంతా మీకు ఎరకాల కింద పొలాలన్నీ మునిగిపోవటం వల్ల నష్టం వాటిల్తుంది కదా. దానికి శాశ్వతంగా ఏం చేస్తే ప్రభుత్వం ఏం చేస్తే బెటర్ అని కోరుకుంటున్నాను. చెప్పండి. నందమూరు గ్రామం అండి, అరసాల రాంబాబు. ఈ ఫ్లడ్ అండి మాకు నేను ఎరుకున్న కాడి నుంచి అయితే 83 కాడి నుంచి మామూలు అండి. ఇది 83 కాడి నుంచి పెద్దలందరూ అవస్థలు పడి చేసింది. ఇది అంతా కామన్ అండి. ఇది కాలగట్టులు తవ్వారండి. 2000లో చంద్రబాబు నాయుడు గారు పాత బ్రిడ్జి తీసి కొత్త గేట్ కట్టించారండి 2000 సంవత్సరంలో. అప్పుడు ఫ్లడ్ అండి ఏమండి. ఇంకా అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయండి. ఇప్పుడు 15వ 16వ అండి ఇది మొలకలు. ఇవన్నీ కామన్ అండి. గొట్లు వేసారు, గొట్లు వేసినా గొళ్ళు అడిపోతున్నాయి. ఆగుతుంది, విపరీతమైన వాటర్ వస్తుందండి. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం. అసలు ఎప్పుడు ఇది మామూలేనండి. ఇది ఏమంటే ఇప్పుడు కౌలు రైతులు వరకు అంటే ఎందరు అలిగితారండి. న్యాయం అన్నదే ఇద్దరికి చెయ్యాలండి. వాళ్ళకి కాదని మేము వస్తే రేపు అసలు దానికి ముప్పు అండి. అంతే కదండి, అసలు దానికి ముప్పు. కాబట్టి రైతులను కూడా కొద్దిగా కౌలు రైతులను కూడా ఇది అందులోకి వెళ్ళిందండి అసెంబ్లీలోకి. ఇది మట్టికి దీన్ని తేల్చలేదు. ఏంటంటే దీనికి ప్రూఫ్ లేదండి. ఇప్పుడు నెగిటివ్ ప్రకారంగా పాస్బుక్ ప్రకారంగా రైతుకి ఇస్తారండి అందరికీ. కాబట్టి ఊడ్చినట్టు కోరు. అలాగని వాళ్ళు కూడా చెప్పలేరు కదా మా రైతుకి ఉండి మాకు ఉండని. వాళ్ళ తర్వాతే మాకండి. కాకపోతే ప్రభుత్వం కూడా ఇక కౌలు రైతులని మీరు ఏదో రకంగా ఇంకో దానిగా ఏదో దారి చూసి మాకు ఏదో చెయ్యాలి. కానీ దీని వరకు అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టి మేము తీసుకుంటాం కరెక్ట్ కాదండి. ఇది ఏమండి, ఇది 83 అండి, 86, 89 అండి, 95, 89, 95, ఇలాగే 2000 అండి, 2005, 2008, 2011, 2012, 2018, 2020, 21, ఇప్పుడు 24 అండి. ఇది ఏమండి, దీనివల్ల మాకు ఇది ఎప్పుడు తప్పదండి. ఇదే ఏది వచ్చినా మీరు చేసినా ఎవరు చేసినా మాకు ఇది ఇంకా ఏమీ లేదండి. అయితే 1983 నుంచి ఇదే పరిస్థితి అని చెప్తున్నారు. 83 కానించండి ఇదే పరిస్థితి అన్నారు. కానీ మరి దీనికి పరిష్కార మార్గం ఏంది? మీరు ఎందుకు మీ ఎమ్మెల్యేలు కానీ మీకు గెలిచిన ఎంపీలు కానీ మీరు ఎందుకు గట్టిగా డిమాండ్ చేయలేకపోతున్నారు? మీరు ఊరు పక్కనే పొలాలు ఉన్నాయి, ఎక్కడ లోపల కూడా కాదు. ఇది మీ పొలాలు మునిగితే దాదాపుగా ఊరు కూడా ఎఫెక్ట్. గతంలో కూడా చాలా సందర్భంలోనే కదండి 86 తాడేపల్లి కూడా వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయారు. మరి మీ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలు దీని మీద మీరు ఎప్పుడైనా కలిసి మరి దీనికి పరిష్కార మార్గం కనుగొనాలి కదా. ఇప్పుడు మీరున్నారు, మీ తరం అవుతుంది, ఇంకా వేరే మీ అబ్బాయిలో లేకపోతే ఇంకోరు ఎవరు వస్తారు, వాళ్ళు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మీరు ఎంతకాలం ఈ వేల ఎకరాలు నష్టపోవాలి? వేల కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు నష్టపోయి అప్పులు తీసుకొస్తారు కదా. మీరు అన్నట్టు ఈ భూమి యజమాని మీరు. మరి మీరు కొంతమంది నపాకిష్ణలు కూడా ఉంటారు కౌలు రైతులు, మరి వాళ్ళు నష్టపోతారు. మీకు ఇవ్వాలి, కౌలు రైతుని కాపాడాలి. మరి న్యాయం జరగాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బెటర్? ఏం చేయడానికి ఉండండి, కౌలు రైతులతో ఇంకా మామూలేండి. అది తప్పదండి. అది కాకపోతే అండి గొట్లు అవి 2014లో 15లో చంద్రబాబు నాయుడు గారి ఎడగొడతాం జరిగిందండి. ఆ గొట్లు వాళ్ళ భూమి తీసుకున్నంత లెక్క వేసేసారండి. అయితే ఏంటంటే జంగలు జారిపోతున్నాయండి. ఇంకా గొట్లు వాళ్ళకి వెనక్కి వేసుకుని ఓపుకుంటే వెనక్కి వేయాలండి. గొట్లు కాలువ పెంచాలి. పైనుంచి విపరీతంగా వచ్చేస్తుంది, తట్టుకుంటలేదండి. గొట్లు కొట్టేయడం కరెక్ట్ అండి. కేవలం ఊరి గాలి చేసినండి మన కాలువతో అడిపోయినాయండి. ఫ్లడ్ ఎక్కువ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరైనా ఏం చేయగలదండి? ఫ్లడ్ ఓవర్కి వస్తే ఎవరో ఏం చేయలేమండి. దానివల్ల అది ఇరుకు సందులోంచి వెళ్ళాలంటే ఎలాగండి, ఎక్కడికక్కడ గొళ్ళు అడిపోతాయి, వెళ్ళిపోతాయండి.
ఈ ముంచిగాడు ముంచేస్తుందండి ఆయన. దీనికి మరి అంచనా దొరకాలండి, దొరకదు సార్. పైనుంచి విపరీతంగా వచ్చేస్తుంటే వాళ్ళ మట్టికి ఎమ్మెల్యేలైనా ఎవరైనా ఏం చేయగలరండి అంతే. ఇప్పుడు మేము పెట్టామండి 13,000 15,000 పెట్టామండి ఇప్పుడు పెట్టుబడి. ఎకరానికి ఎంత పెట్టారు? మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నేనైతే 11 ఎకరాలు ఉంటున్నాను సార్. 11 ఎకరాలు పోయిందండి. ఇదిగో ఇలాగే ఉందండి. అక్కిలేట్ కాడే ఉందండి మాది. అదిగోండి ఉన్నది, అదిగోండి వాటర్ ఉన్నది మాయండి. అవి లాగదండి. ఆ రైలు గట్టి కాడ వాళ్ళు పోర్షన్ అవ్వలేదండి, కొద్దిగా ఆగినండి. అది వచ్చి ఇలా వచ్చేస్తుందండి. రెండోది ఏమంటే మాకు ఇక్కడ కొద్దిగా నవ్వుకి ఇచ్చారండి, ఏమన్నా వస్తే ఇలాగా ఇది దీని నుంచి కూడా వచ్చేస్తుంది. ఈ వచ్చింది వెనక్కి తీసుకుంటలేదండి. హైట్ తగ్గేటప్పటికి వాటర్ హైట్ తగ్గేటప్పటికి వెనక్కి తీసుకోక కానాలోంచి వెళ్ళవలసి వస్తుంది. దానివల్ల ఒక వారం రోజుల బ్రేక్లో ఈ పోతానండి సేలు. అదే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నీరంతా వెనక్కి తీసేసారు, ఇప్పుడు నార్మల్ వేయాలి. మళ్ళీ మీరు అదనంగా మళ్ళీ 13 అదనంగా పెట్టాలండి. మరి అదనంగా పెట్టాలంటే మరి మీకు సాధ్యపడుతుందా, లేకపోతే ప్రభుత్వాన్ని మీరు ఏమన్నా సహాయం, ఆర్థిక సహాయం చేయమని అడుగుతున్నాం సార్. సహాయం చేయమని అడుగుతున్నాం. అది పెట్టాలంటే అండి ఇప్పుడు ప్రాసెస్ అంతా మళ్ళీ వెనక్కి రావాల్సిందండి. ఇప్పుడు గ్యారంటీ లేదండి. ఇది మళ్ళీ ఇప్పుడు మాకు ఆగస్టులో వచ్చినాయండి. మొన్న కూడా నవంబర్లో వచ్చిందండి. మొన్న ఆకుమల్లి వేసాక నవంబర్లో వచ్చిందండి. ఇప్పుడు లేని చరిత్ర అండి. 2012లో నవంబర్ 6 వచ్చిందండి. 2012లో 6 వచ్చిందండి. ఊళ్ళోకి వచ్చేసిందండి 6ని. ఇంకా సంక్రాంతి దాకా ఇది ఇంకెలాగుంటే ఇంకా ఎప్పటికి దీనికి పరిష్కారం జరుగుతుందండి. ఇంకా సంక్రాంతి శీతగట్లో కూడా ఎరగాలలో వచ్చేస్తుందండి. ఇంకా నందమూరు గ్రామం మామూలుగా ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళిందండి. ఇది నందమూరు అంటే కొన్ని సంవత్సరాలుగా పెద్ద పేరు ఈ జిల్లాలో. ఫస్ట్ మునిగేది నందమూరు. అవునవునండి. ఈ మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా ఫస్ట్ నందమూరు టచ్ చేసి వెళ్ళాల్సిందే, మిగతా గ్రామాలకు ఏ ప్రాంతాలకు వెళ్ళినా. కాదు మరి దీనికి ఎక్కడ చూడ ఒక పరిష్కారం, మీరు ఒక డిమాండ్ ప్రభుత్వాన్ని అడగడం బెస్ట్ ఏమనుకుంటున్నాం. ఇంకేం అడుగుతాం, ఇంకేం చేసినా చేసేది లేదండి. కాలువలు పెంచాలండి, అది ఒకటి అండి. మరి మళ్ళీ దాన్ని గ్రాండ్ చేసి గొట్లు మళ్ళీ పెంచుకుంటే మంచిదండి. మీరు పేరు చెప్పండి. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఇబ్బందిని గమనిస్తున్నారు మీరు? ఇది మా తాతల కాలం నుంచి ఉందండి. ఇది ఏ గవర్నమెంట్ వచ్చినా, నా పేరు ఆరుగోలు బాలయ్య అండి. నేను 10 ఎకరాలు కౌలుకి చేస్తాను వ్యవసాయం. సొంతం అనేది ఏమీ లేదు, అంతా కౌలుకే. 10 ఎకరాలు కూడా మొత్తం పోయింది. ఇవాళ తాటి చెట్లు ఉన్నాయి కదండి, ఉంటే రైతుల్ని మళ్ళీ అడిగాం వెళ్ళి, ఏమన్నా మరి మళ్ళీ ఆకుమల్లి వేస్తాం మరి ఏంటి అని అడిగాం. వేయండి చూద్దాం అన్నారు, కానీ అలా ఇచ్చే పరిస్థితుల్లో లేరు రైతులు కూడా. సరే అని మళ్ళీ విత్తనాలు కొని ఆకుమల్లి వేస్తా స్టార్ట్ చేస్తాం. మళ్ళీ తుఫాన్ అట్టింది అంటున్నారు. మరి అది పని చేయదో మళ్ళీ ఆకుమల్లి వేసింది, కానీ పని చేస్తుందో లేదో తెలియదు. అందుకబట్టి మా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మొన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాం, విత్తనాలు ఇవ్వండి ముందు, మాకు విత్తనాలు ఇస్తే మేము కొంచెం ఎదరికి వెళ్తాం అని చెప్పాం. అయినా సరే మాకు విత్తనాలు ఏమీ అందించాలని కోరుకుంటున్నాం. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము రైతులను అడిగి కౌలు కార్డు తెచ్చుకునేవాళ్ళం. కౌలు కార్డు మీద రుణం ఇచ్చేవారు. బ్యాంకులో పెడితే ఒక 50,000 రుణం ఇచ్చేవారు. ఆ రుణాన్ని ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రుణాన్ని మాకు సబ్సిడీ చేసి ఇన్సూరెన్స్ ఆయన కట్టి సబ్సిడీ ద్వారా మాకు రుణం కట్ చేసేవారు. అలా ఎరగొలుస్తానండి. అలా మనం జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ 5 సంవత్సరాలు కూడా మాకు ఏమీ చేయలేదు. ఆయన కౌలు రైతులు అన్నది అలా పట్టించుకోలేదండి. ఎప్పుడు ఆయన బట్టన్ నొక్కుతాం, 18 వేస్తాం, అమ్మఒడి వేస్తామే చూసారు. కానీ ఈ కౌలు రైతులు నష్టపోయారు. కౌలు రైతులకు వేయాలని ఆయన పట్టించుకోలేదు అసలు అండి. పట్టించుకోబోతుందో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కౌలు కార్డులు ఇంకా పెట్టుకున్నాం, కానీ రాలేదండి. ఇంకా ఈ వర్షం ముందు వచ్చిందండి. ఊడ్చినామంటే కౌలు కార్డులు మేము స్టార్ట్ చేస్తామండి. అలాగే రైతులను అడిగితే కౌలు కార్డు పెట్టుకోమని ఇచ్చారండి. పెట్టుకునే లోపల ఇంకా రావకుండానే ఇలా వచ్చేస్తాం జరిగింది. గవర్నమెంట్ కూడా ఏమన్నారు, 40 రోజులు అయినాక కూడా మేము ఇవ్వలేము, ఇన్సూరెన్స్ అన్నది రాదు, మీకు విత్తనాలు అనేది సాయం చేస్తాం అని చెప్పారు. అదే చూస్తున్నామండి. ఇంకా ఏమి ఇప్పుడు వాటికి విత్తనాలు కట్ట రాలేదు, రావాలని కోరుకుంటున్నాం. అలాగే అది మాకు పరిష్కారం అనేది చిన్నది ఉంటుంది. అధికారులందరూ పట్టించుకుంటే పరిష్కారం ఏంటంటే కొంగూరు ప్యాలెట్ కాడ దాన్ని ఒకేసారి కానాలు వదిలేస్తున్నారండి. ఈ వర్షం వచ్చేటప్పుడు ఈ వర్షం వస్తుందని మాకు ఒక రోజు ముందే మెసేజ్ వస్తుంది. వర్షం మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీ, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ-షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్,
999 రూపాయలకే 3 మంత్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ-షర్ట్స్ ఇచ్చేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. వర్షాలు తుఫాను పట్టేసింది అని చెప్తున్నారు. ఆ వర్షాలు పట్టినప్పుడు ఒక కానాన్ని ఎప్పుడు వదిలేసి ఉంటే, ఈ వర్షాకాలం టైంలో ఒక కానా నీరు ఎప్పుడు వదిలేసి ఉంటే కిందకి ఆ గొట్లంట సరాసరి వెళ్ళిపోద్ది అది. అలాగే ఒకేసారి అలా బిగబెట్టి 3 కానాలు ఒకేసారి వదలటం వల్ల ఆ బ్లడ్ అంతా పళ్ళ మా నందమూరి గ్రామం బాగా పల్లం. అలాగే నందమూరి కదండి, మారంపల్లి, ఆరల, అలా జగన్నాథపురం, దండగార, మాధవరం అన్ని ఊర్లు కూడా ముంచుకుండా మొత్తం వచ్చేస్తుంది అది. మొత్తం దాని పరిష్కారం అంటే ఈ ఊర్లోకి వచ్చేకండి అది వచ్చేటప్పుడు గొట్టు పైనుంచి గండ్లు 100 మీటర్లు కట్టకపోవటం వల్ల గొట్టు పైనుంచి పొల్లు వచ్చేస్తుంది. ఈ వెళ్తాక మాత్రం దానికి దారి లేదండి. ఒకటే ఒక తూర ఉందండి ఇక్కడ కకిరెడ్డి గడ ఒక తూర ఉందండి. ఆ తూర అంటే వెళ్ళాలి నీరు. ఆ తూర అంటే వెళ్ళడం కోసం 5 రోజులు పొడుస్తుంటే 10 రోజులు లాగుతుందండి. 10 రోజులు లాగుతుంది అది ఒకటే తూర ఉండటం వల్ల. అది కొంచెం పెద్దగా చేసిన దానికి ఒక తలుపులాగా పెట్టింది. మాకు బ్లడ్ వచ్చినప్పుడు మూత పడిపోయేలాగా బ్లడ్ వెళ్ళిపోయి మాకు మేము వ్యవసాయాలకు వాడినప్పుడు అది వెళ్ళిపోయేలాగా దాన్ని అలాగా చర్య తీసుకోవాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. అలా తీసుకున్నప్పుడు మాకు కొద్ది ఇబ్బందులు ఉండవు. ఇబ్బందుల్లో ఒకవేళ మాదిరిగా గండి నుంచి వచ్చినా పొలాలు పోతాయి కానండి ఊళ్ళో ప్రజలకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇలా మొత్తం వల్ల ఊళ్ళో ప్రజలందరూ మన రోడ్లు ఎక్కేసి గేదెల్ని రోడ్లు వేసుకుండి గడ్డి మేటలు రోడ్డు వేసుకుండి చాలా ఇబ్బందులు పడ్డారండి. అలాగా ఇప్పుడు గేదెలకు కూడా మేత లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. అందుకు కాబట్టి మీరు పరిష్కారం తీసుకోండి. మేము అందరూ కోరుకునేది అంటే అచ్చెన్నాయుడు గారు ఒకసారి మా ఏరియాకి వచ్చి మా ఊరి మీద నుంచి ఇలా తాలేపల్లిగూడు మండలం నుంచి ఒక ఊరి మీద మా ఊరి మీద వెళ్తే ఒకసారి చూస్తే ఆయన ఈ పరిష్కారం అంతా ఆయన అర్థమవుద్ది. అంటే మేము ఏదో చెప్తున్నారేలో అని అనుకోకుండా దాన్ని మీరు మీ కళ్ళతో చూస్తే మా ఆవేదన ఏంటో మా బాధలు ఏంటో మీకు తెలిసి మీరు దాన్ని కొద్దిగా పరిశీలించాలని మేము కోరుకుంటున్నామండి. ఒకసారి మీరు అలాగే మా విలేజ్ వచ్చి మా మండలాల్లో వచ్చారు. మీరు వచ్చినందుకు మీరు ఒక్కసారిగా మా ఊరి నుంచి కూడా వెళ్తే ఇలా గతంలో చంద్రబాబు నాయుడు వచ్చారు, ఇక్కడ విమానం మీద ఇక్కడ దిగారండి, చూశారు. అప్పుడు మాకు చాలా ఇబ్బంది అంటే పాత అక్రిడేట్ తీసేసి కొత్త అక్రిడేట్ కట్టి వంతి కాలంలో బాగా ఎలాడిపి చేస్తుండగానే కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చి అవన్నీ చేశారండి. చేస్తే అధికారంలో కొంచెం టైంలో అధికారం మారడం జరిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోలేదు వాటిని. ఆ గండ్లు పూడ్చుంటే ఈ ఇబ్బంది మాకు లేపానండి. ఈ ఇబ్బంది లేకుండా మాకు ఇప్పుడే కదండి గతం 3 నెలల క్రితం 4-5 నెలల క్రితం కూడా ధాన్యాలు ఉండగానే వచ్చేసింది ఎరగలవా మారంబిల్లి కూడా చాలా మటుకు ధాన్యాలు తడిసిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. మా ఊళ్ళో కొంచెం కంగారు మీద ఏదో అమ్మారని పలసగా కొంతమంది తడిచారు. అప్పుడు ఏదో తక్కువగా ఏదో సాయం చేశారు. అప్పుడు ఏమీ పెద్ద సాయం చేయలేదు. ఇప్పుడు మాకు కౌలు రైతులు సాయం చేయాలని మేము కౌలు గాడులు పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు వస్తాయి కౌలు గాడులు ఒక 10-15 రోజులు వస్తాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఆలోచించి కౌలు రైతులు కొంచెం సాయం చేయవలసిందిగా, అలాగే రైతులకి వేయాలండి. రైతులకి వేయకపోతే ఆలో ఇబ్బంది పడతారు. రైతులకి వేసి మా కౌలు రైతులు కూడా ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నందమూరి గ్రామం ప్రచారం జరుగుతుంది. ఇలా మరి మీరు గ్రామ సర్పంచ్గా ఉన్నారు. మరి గ్రామం తరఫున మరి మీ ఎమ్మెల్యే గారికి మీ ఎంపీ గారికి మరి ఏమి విజ్ఞప్తి చేశారు? మరి ప్రతిసారి జరిగే నష్టాన్ని ప్రభుత్వం ఒకే ఊరికంటే రాష్ట్రంలోని అన్ని ఊర్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రతిసారి మీ ప్రాంతానికి ఈ ఎఫెక్ట్ ఉంది కాబట్టి సర్పంచ్గా ఈ గ్రామానికి రైతు నష్టపోవడం ఉండాలంటే ఏం చేస్తే బెటర్? ఇది ఇప్పుడు ముంపు ప్రాంతంలో ఎప్పుడు ఉందండి సార్. ఇది సార్ ఇప్పుడు ఏంటంటే మీకు మెయిన్ పాత గండ్లు ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గర 100 మీటర్ల గ్యాప్ ఉంటాం. ఆ గ్యాప్ రావడానికి స్పీడ్గా వచ్చేస్తుందని, వెళ్ళడానికి స్లోగా వెళ్తుంది. అవి ముందుగా పట్టించుకుని అవి ప్రదర్శన చేస్తే రైతులు కొంచెం కొద్దిగా మాదిరికి వర్షాలకే ఇబ్బంది లేకుండా ఉంటాయండి. అంటే బాగా వచ్చే దానికి గొట్లు కూడా ఆగనుకోండి, ఓ మాదిరి వర్షాలకి ముందు అవి ప్రదర్శన చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయండి. మరి అదే మరి ఎమ్మెల్యే దృష్టిలో మనం పెట్టామని వచ్చారని ఎమ్మెల్యే గారు వచ్చారు, చూశారు. ములిగిన హౌస్లు అన్నీ కూడా మెరక ప్రాంతాలు తీసుకెళ్ళడం జరిగిందని వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ రోజు వార్తకు వచ్చిన వార్త ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టి నుంచి వచ్చిన వార్త, మీకు ఎవరైతే ములిగారో వాళ్ళకే 10 కేజీలు బియ్యం 3,000 రూపాయలు ఇస్తారో దాన్ని మీ పేర్లు అయితే మాకు ముందు పేర్లు లిస్ట్ మాకు పెట్టి మాకు ఇవ్వడం చెప్పారు. అది ఇస్తున్నామని ఖచ్చితంగా. అలాగే మళ్ళీ
ఈ ఇన్పుట్స్ ఇన్సూరెన్స్ అనేది మేము కట్టలేదు సార్. అది ఇన్సూరెన్స్ అనేది కట్టలేదు, ప్రాసెస్ జరుగుతున్నా కానీ వచ్చేసింది కాలువ. ఇన్పుట్ సబ్సిడీ అనేది మేము దృష్టిలో పెట్టాం, మన చంద్రబాబు దృష్టిలో పెట్టాం. అది ఖచ్చితంగా మేము అది ఇన్సూరెన్స్ అవ్వదు కానీ ఇన్పుట్ సబ్సిడీ అనేది గ్యారంటీగా అవుతుంది. అది కూడా చేసి పెడతామని చెప్పి రైతులకి ఇబ్బంది లేకుండా, ఏ రైతుకి ఇబ్బంది లేకుండా చేసి పెడతామని చెప్పారండి. అలాగే మరి ఇప్పుడు రైతులు ఇది పోయింది, మరి ఇప్పుడు దీన్ని పోతే మరి దీని స్వర్ణ అనేది ఇదివరకు వస్తున్నాం అండి. అది ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇది 126 అని అది పెట్టమంటున్నారని ఏఓ గారు, ఏడీ గారు అందరూ వచ్చారని, జేడీ గారు కూడా వచ్చారు. మరి అది పెట్టితే రేపు పొద్దున కొంటారా అని రైతులు కొద్దిగా అనుమాన స్థితిలో వెనకాడుతున్నారండి. ఇప్పుడు అది మరి ఒకవేళ అది పెట్టితే మళ్ళీ దాళవ పంటకే కాలువ కట్టే టయానికి క్లోజ్ అయిపోవాలండి. అది క్లోజ్ అయితేనే రైతులకి దీన్ని కోత వేయగలరండి. మరి అది 126 ఉడితే రేపు పొద్దున కొంటారా అనుమాన స్థితిలో ఉన్నారని కొంచెం దాన్ని ఏఓ గారికి, ఏడీ గారికి అందరికీ మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్పి దాన్ని ఏం చేయాలనేది కూడా దృష్టిలో పెట్టి ఆలోచించమని చెప్తున్నాను సార్. మంత్రి గారు, మీ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి రేపు వస్తున్నట్టు, ఇవాళ యాక్చువల్గా ఇవాళ రావాలి, బహుశా రేపు వస్తున్నట్టున్నారు. రేపు వచ్చి చూస్తారట. రేపు వచ్చి చూసినప్పుడు మరి మీ మంత్రి గారికి మరి మీరు ఏం అడగదలుచుకున్నారు? మంత్రి గారు పొద్దున వస్తారని మాకు ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తారని రాలేదండి. ఒకవేళ వస్తే మాత్రం మొత్తం ఖచ్చితంగా మేము రైతులందరూ మేము కూడా వెళ్ళి ఆయన దృష్టిలో మాకు ఇది పరిష్కారం ఏంటనేది మాకు ముందు చేసి పెట్టాలి సార్. మాకు ఇది రైతులందరూ ప్రతి సంవత్సరం నష్టపోతున్నారండి. ఇది మాదిరి వర్షాలు అయితే వెళ్ళిపోతున్నారు. 126 విత్తనాలు వాడినప్పుడు మీరు ఆ పంట కూడా మరి తర్వాత కొనాలంటే గవర్నమెంట్ కొనాలి కదా. కొనాలంటే మీరు ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారి ద్వారా లేకపోతే మీ మంత్రి గారి ద్వారా, మీ మంత్రి ఎంపీ గారి ద్వారా, ఇప్పుడు మీ నర్సాపురం ఎంపీ శ్రీనివాసవరం గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అవునండి. మరి కేంద్రంతో కూడా సంప్రదింపు జరపాలి. మరి రైల్వే సంబంధించిన సమస్య అంటే కేంద్ర మంత్రి చేయాలి. మరి ఆ విషయంలో కూడా మీ గ్రామం నుంచి మీరు ఏం అడగబోతున్నారు? చెప్తామంటే పొద్దున్న అచ్చెన్నాయుడు గారు వస్తున్నారు, నిమ్మల రామరావు గారు వస్తున్నారని వాళ్ళకి రావగానే మేము వాళ్ళ దృష్టిలో పెడతామండి. వాళ్ళ దృష్టిలో పెట్టి ఏమన్నా సార్ మాకు 126 ఉడితే రేపు వద్దున మరి కొంటారా అనేది మీరు మా డిపార్ట్మెంట్లతో మాట్లాడతారు. మీరు మాట్లాడిన తర్వాత మీరు వద్దున మేము 126 పెట్టడానికి మేము రంగంలో దిగుతాం సార్ మేము అని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా. అలాగే మరి మినిస్టర్ గారి దృష్టిలో కూడా, మా ఎంపీ మినిస్టర్ గారి దృష్టిలో కూడా మేము పెడతామని ఖచ్చితంగా. ఈ నందమూరు గ్రామంలో ఎన్ని ఎకరాలు మునిగాయి, ఎంతమంది రైతులు నష్టపోయారు? నందమూరు ఆయకట్టు మాత్రం నందమూరు ఆయకట్టు 500 అండి. 500 ఆయకట్టు మునిగిపోయింది ప్రస్తుతానికి అండి. ప్రస్తుతం 500 మునిగిపోయింది అన్న. ఎక్కడెక్కడ మెరకలో 10 ఎకరాలు మించి అక్కడెక్కడ పిల్లలు ఎత్తేమో చెప్పని మనంతా పోయిందండి. మరి దీన్ని ఏం చేయాలని రైతులు ఆందోళన ఉన్నారని అగ్రికల్చర్ మన వ్యవసాయ డిపార్ట్మెంట్లో వచ్చేమో మీరు పెట్టండి 126 పెట్టండి మీకు ఇబ్బంది ఏముండదని చెప్తున్నారు. దాన్ని అంటే ఇంకోసారి పెడతారండి. నార్మల్ వేస్తే మళ్ళీ నెలకు వస్తుందండి. అది నెలకి మళ్ళీ పీకి ఓడ్చాలంటే ఊడిపోవచ్చి మొత్తం 5 ఏళ్ళకి వచ్చి అవుద్దండి. మళ్ళీ ఇదేమో మళ్ళీ నెల టైం పడుతుందండి. మరి నెల టయానికి రేపు పొద్దున్న కోత వచ్చే టయానికి మరి పొద్దున్న మళ్ళీ దాళవ ఉడుపుకి టైం సరిపోద్దు చాలదా అది కాలువ కట్టేస్తారంటే పొద్దుట దాళవ పంట దెబ్బేస్తుందండి. ఇప్పుడు ఈ పంట పోయిందనుకోండి, దాళవ పంట మాకు పండిదండి. మెయిన్ సారా పంట పండదండి, దాళవ పంట పండుతుంది. మరి దాళవ పంట దీనికి లేట్ చేస్తే దాళవ పంట పండే అవకాశాలు ఉంటాయి ఉండవని రైతులు ఆందోళన ఉన్నారండి. దానికి మరి పరిష్కారం ఏంటనేది మరి మీ ఎమ్మెల్యే గారికి ఈ విషయం అంతా చెప్తే కదా మీరు అన్ని గవర్నమెంట్తో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారికి చెప్పామండి. శ్రీని గారికి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందండి. ఆయన నేను ఈ అసెంబ్లీ సమస్యలు అవగానే నేను వస్తాను, అక్కడికే మీ అందరినీ పరిష్కారం చేస్తానని చెప్పారండి ఆయన. అది కూడా ఆయన కూడా మొన్న శాసనసభలో మా ఎమ్మెల్యే గారు కూడా ఈ యాక్టివేట్ కోసం, ఎరగల కోసం అని రైతుల ఇబ్బందులు అన్నీ కూడా మాట్లాడడం జరిగిందండి. ఆయన కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరిగిందండి. మరి అది మాకు ఆయన మళ్ళీ రాలేదని మాకు వచ్చిన తర్వాత మాకు చెప్తున్నారు, రేపు వస్తారేమో చెప్తారండి మాకు. నేను అడప సత్యనారాయణ నా పేరు. ఏమండి మొత్తం అది 550 ఎకరం అండి. మరి 550 ఊరితోటి సైతం అయితే ఇంకా ఎక్కువ అండి. 650 ఎకరం అండి ఊరితోటి సైతం. 550 ఎకరం కూడా ఎప్పుడు ఏ ముప్పు వచ్చినా, ఎప్పుడు ఎరగాలు వచ్చినా ఏమీ కొత్తానికి లేదండి, కోడలు వేసి వస్తానికి లేదండి. ప్రతి సంవత్సరం మేము మా నందమూరి రైతులు ఎదకపోతాం, పాడైపోతాం కారణం ఈ ఎరగాల ముప్పు గురించే అండి. ఏమండి అది కాకుండా ఒక టైంలోనూ మా దేవుళ్ళు అప్పారావు గారు ఉన్నారని ప్రెసిడెంట్ చేశారండి. ఆయన పేదలు ఏం చేశారంటే ఇక్కడ మురుక్కోడు ఉందండి మాకు. అది ఆ డప్పింగ్ కావాలి కానీ మురుక్కోడు ఉందండి. అలా నిబ్బరంగా పెద్ద ఇంత ఎత్తు తోరలో 4-5 కాళ్ళలోంచి అడుగు నుంచి కాళ్ళలోంచి పెట్టేసి లాగించేస్తే మనకు అంత ముప్పు ఉండదు. అది లాగేది ఇది లాగేస్తే అది మాత్రం బాగా చేయాలి. అది ఎప్పుడైనా నేను బతుకుంటే చేస్తానండి. అంతట్లోకేమో ఆయన పదవి దిగిపోయాడండి. మామూలుగా కాలం చేసాడండి రాంబాబు. మరి అదే అండి చెప్తున్నాను, రాంబాబు గారు చెప్తున్నానండి. రేపు పొద్దున్న మంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా ఈ రకంగా మాకు పరిష్కారం చేస్తేనే కానీ మాకు పని అవుతుందండి. పైగా ఇంకో 550 ఎకరంలో కూడా గట్టుకు కూడా 70 ఎకరం పోయిందండి. ఈ మా ఊరు పొలమూరు నుంచి
మారంపల్లిపురం నుంచి ఆర్లపురం వరకు 170 ఎకరం పోయిందండి. ఉన్నదేదో ఉంది కదా, ఉన్నదేదో పండించుకుందాం కదా అనుకుంటే దీనికి ఏ ఇబ్బంది అండి. ఆ రకంగా ఉందండి. ఆ గొట్టులో ఇంకో సరి చేసి ఏదన్నా మాకు ఏదైనా మార్గం చూపెడితే ఏదైనా బతుకుతాం. నందమూరి లేకపోతే ఎవరి మట్టుకల్లా తట్టలో కొండలు పెట్టుకుని నందమూరిలోకి వెళ్ళిపోవాల్సిందండి. అదే అండి జరిగింది. మరి ఇలా వరదలు వచ్చినాడు పైన ఎడిదిరిగి పైన హెవీ వర్షం పడినప్పుడు తప్పనిసరిగా ఎక్కడైనా సరే ఆ గేట్లు ఎత్తేయడం కిందకు వదిలేయడం కామన్గా జరిగే ప్రక్రియ. కానీ ఇక్కడికి వచ్చిన వాటర్ని మీరు ఇంకో తోరం ఎక్స్ట్రా పెట్టాలని అడుగుతున్నారు మన రైతులు. మరి అది స్థానికంగా ఎమ్మెల్యే గారు మాట్లాడి పెట్టించవచ్చు కదా. దానికి మంత్రి సహకారం కావాలా లేదా ప్రభుత్వం సహకారం కావాలా? మంత్రి సహకారం లేకుండా అవ్వదండి. ముఖ్యమంత్రి గారి సహకారం ఉండాలండి. ఇప్పుడు కాలగట్టు బదులు కొట్టాలంటే సామాన్య ఎమ్మెల్యేలు ఎవరు అలా అవుద్దండి. అది ముఖ్యమంత్రి గారి సహకారం వల్లే అవ్వాలండి. అది అవుతుంది. లేకపోతే ఈ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే చిన్న మంత్రుల వల్ల కానీ ఏం పరిష్కారం అవ్వదండి. అది చూసి ముఖ్యమంత్రి గారు వచ్చి పరిష్కారం వల్ల ఇది గతంలో వచ్చారండి. ఆయన చూశారు. చూస్తే ఏదో చేస్తామన్నారు. అందులోగా మాకు గొట్టలు వేసారు. ఏదో కొంత మట్టికి అయిందంటే అది గట్టు మొత్తం పూర్తి కొంతలాగా వచ్చేస్తాం జరుగుతుంది. అది జరిగిన దాని మీద మాకు చాలా ఇది అవుతుంది, చాలా నష్టం జరుగుతుందండి. దాని మీద దాని నుంచి మీరు ఏమన్నా చేస్తే మాకు అంత ఇదిగా ఉంటుందండి. లేకపోతే ఇక ఇంతే అండి. మేమే వెళ్ళిపోవాలని ఊరు లేక మీరు తాతల నాటి నుంచి ఇలా కదండి. మా తాత ముత్తాతలప్పటి నుంచి కూడా ఇది ఎప్పుడు మాకు వస్తానే ఉందండి. ఇదే ముందు పుట్టింది కానీ మేము ముందు పుట్టలేదండి. కాలమే ముందు పుట్టిందండి. అయినా కాలం ముందు పుట్టినా మేము బతుకుతీరు ఉండాలి కదండి. ఈ గ్రామంలో బతుకుతీరు ఉండాలి కదండి. ఈ గ్రామంలో బతుకుతీరు కూడా లేకుండా ఈ కాలం గురించి ఇలాగ అయిపోతుందండి మా జీవితం. అదే అండి. కాబట్టి ముందు మీ నెక్స్ట్ వచ్చే తరానికి ఇబ్బంది రాకూడదు. అదే అండి. రాకుండా ఉండాలంటే మరి మాతో అంతరించాలండి ఇది. అదే అండి. ఆ పరిష్కారం చేస్తే మేము చాలా ధనులు అవుతామండి. 15 కేజీల నీరు కానీ మాకు వదిలితే సన్నంగా వెళ్ళిపోద్దండి. మమ్మల్ని ఏం చేయదండి. 15 కేజీల నీళ్ళు వదలకుండా మొత్తం అన్నీ పూడేక ఉగ్గుపట్ట వదిలేస్తున్నారండి. ఉగ్గుపట్ట వదిలేస్తారు. బిలిబీట్గా వచ్చేసి గట్టు లేదు, కణం లేదు, ఎక్కడన్నా గండి లేదు, ఏమీ లేదు. పొలోమని ముంచేస్తుందండి. పొలోమని వచ్చేస్తుంటే బెజ్జం కూడా ఇంత బెజ్జం పెట్టారండి. అది లాగుతులేదండి. అది అలాగ ఓపెన్గా ఉండి చేస్తే మాకేం పరిష్కారం అవుతుందంటే అది ఏదో బెజ్జం కూడా ఆ బెజ్జం అక్కర్లేదండి. ఇలా బట్టి నేను చెప్పింది ఇలాగే చేస్తే మాకు ఆ బెజ్జం కూడా అవసరం ఉండదండి. ఇలాగే ఈడ్చేద్దండి. అది ఆ పని మాత్రం కొంత చేయించి మీరు. నందమూరు గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా మరి వరదల వల్ల కానీ ఈ జంగడగూడెం దగ్గర, కొంగువారిగూడెం దగ్గర, వంతెన దగ్గర ఉన్న కాలంలో అంటే గేట్లు ఎత్తేయడం వల్ల ప్రతిసారి ఎప్పుడు వరదలు వస్తే అప్పుడు అకాల వర్షాలకి ఎవరు అతిథులు కాదు. కొన్ని గ్రామాలు పల్ల ప్రాంతాలు మునిగిపోతాయి. కానీ నందమూరు అనే గ్రామం కానీ ఈ ఎర్రకాల కింద ఉన్న గ్రామాలన్నీ కూడా ఇదే పరిస్థితి ప్రతిసారి. మరి రైతులు చెప్తున్నారు ఎకరానికి 14,000 15,000 రూపాయలు పెడుతున్నారు అన్నారు. ప్రతిసారి ఇలా పెట్టుకుని చేయాలంటే కష్టంతో కూడిన వ్యవహారం. శాశ్వత పరిష్కారం కనుగొనాలనేదే ఈ నందమూరు రైతులు కోరుకుంటున్నారు. 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు కూడా ఇదే నందమూరు యాక్టివిటీ దగ్గర రోడ్డు మీద హెలికాప్టర్లో దిగి అధికారులను అప్రమత్తం చేసి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఈ గ్రామానికి ఏం కావాలో చేశారు. కొంత మేరకు ఉపయోగం ఉన్నా ఇది శాశ్వతంగా పరిష్కారం కాకపోవడం వల్ల ఇక్కడ ఈరోజు ఇప్పుడు నందమూరులో ఉన్న 500 ఎకరాలు పూర్తిగా మునిగిపోవడం కాకుండా దాదాపు ఇళ్ల మధ్యలో కూడా వచ్చే పరిస్థితి ఏర్పడింది. మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం కొంత ఉదారంగా వారికి రైసనో లేకపోతే ఇంకా కొంత ఆర్థిక సాయం చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా అది తాత్కాలికమే. కానీ పర్మనెంట్గా భవిష్యత్తులో అంటే ఇప్పుడున్న రైతాంగానికి వారి తరం వచ్చే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఇబ్బంది ఉండకూడదంటే శాశ్వత పరిష్కారం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కనుగొంటే తప్ప ఇదే పరిస్థితి 1000 ఎకరాలు నష్టపోవడంతో పాటు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇవాళ ఆందోళనలో ఉండే పరిస్థితి. మరి ఎన్నిసార్లు అప్పులు తీసుకొచ్చి పెడతామనేది ప్రభుత్వం నుండి సహకారం కొంతమేరకే ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నిబంధనలు ఏమున్నాయి, ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఉన్న నిబంధనలు ఏమున్నాయి, ఆ నిబంధనల మేరకే జరుగుతుంది తప్ప ఇంకంతకంటే అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే కేంద్ర మంత్రిగా భూపతిరాజు శ్రీనివాసవరం గారు ఉన్నారు. మరి నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఈవేళ ఖచ్చితంగా ఇలా ప్రధానంగా ఉన్న సమస్య రైల్వే బ్రిడ్జి దగ్గర ఉన్న ఆ చిన్న బిట్టు కూడా క్లోజ్ చేయగలిగితే ఈ నందమూరు గ్రామానికి లేకపోతే నందమూరు రైతులకి ఈ వరద ముంపు ఎర్రకాల ముంపు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ రైల్వే లైన్ దగ్గర ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా క్లోజ్ చేయాలనేది ముక్తకంఠంతో కోరుకున్నారు నందమూరు రైతులు. ఖచ్చితంగా మరి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ
కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు కానీ, మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కానీ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా రైతాంగానికి న్యాయం జరిగిందని చెప్పి 2000 సంవత్సరం జరిగిందని చెప్పి రైతులు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఒక నమ్మకంతో అయితే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే వీళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏపీ ప్రభుత్వం మంచి చేయాలని చెప్పి మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎర్రకాలం కింద ఒక్క భూమి కూడా నష్టపోకూడదు, ఒక రైతు నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇప్పటి నుంచే యుద్ధ ప్రాతిపదికమైన చర్యలు తీసుకోవాలనేది నందమూరు గ్రామానికి సంబంధించిన రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు, MTV, నందమూరు నుండి. అప్పుడు ఇలాగే మీకు ఇరిగేషన్ కాలువల గట్లు ఏమైతే ఆచంట, మీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం, పాలకొల్లు ఇవన్నీ కూడా గోదావరి గట్లని కూడా వర్క్ చేయించేవాళ్ళు ఆ రోజుల్లో. మరి ఇప్పుడు కూడా మీరు ప్రధానంగా అదే డిమాండ్ అడగండి. కాలువగట్లు పటిష్టపడితేనే కదా మీకు వాటర్ కింద సారు. మాకు దువ్వ కింద నుంచి అంతా ఆక్వా వాళ్ళు మాకు మాపులేమో దువ్వకేటు గేట్లు దింపేస్తున్నారు, పగలేమో ఎత్తుతున్నారు. ఈ నైట్ అంతా వచ్చిందంతా మాకు స్టాక్ అయిపోతుంది. ఆ కింద రాజులు పెద్ద పెద్ద ఆక్వా రంగ రైతులందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైనుంచి రికమెండేషన్లు గట్టా తీసుకొచ్చి వాళ్ళు కొంచెం ఫ్లడ్ని గేట్లు దింపేస్తున్నారు. అది మాకు పెద్ద సమస్య అండి. అలా అంటే ఈ పబ్లిక్గా చెప్పుకునే విషయాలు కాదండి, ఈ పబ్లిక్గా చెప్పుకునే విషయాలు కాదు కదా. మంత్రులు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, UV లైట్ స్టెరిలైజర్, ULV ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.